ఇప్పుడు నిరుద్యోగాలకు ఇచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 గానీ, డీఎస్సీ గానీ ఏ ఉద్యోగాలైనా గత 10 సంవత్సరాల్లో నిరుద్యోగులు, యువకులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మనం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, డీఎస్సీ కావచ్చు, ఏ రకమైన ఉద్యోగాలు కల్పించింది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి 3.5 సంవత్సరాల టైం ఉంది. అందులో ఇంకా భర్తీ చేస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ గాని ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, మరి నిరుపేద ప్రజలకు ఏది మన రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. మరి అదే 10 సంవత్సరాల్లో మనకి ఏ ఒక్క రేషన్ కార్డు రాలే. ఈరోజు మీరు గ్రామాల్లో వెళ్ళి సర్వే చేస్తే మీకు తెలుస్తుంది. పెళ్ళిళ్ళైన పిల్లల అంటే కుటుంబాలకు రేషన్ కార్డులు లేక వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళకు పుట్టిన పిల్లలకు బియ్యం అందక చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందింది. సో ఈ ప్రజాపాలన అనేది చాలా చక్కగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. హైడ్రా ఇవన్నీ బాగానే ఇప్పుడు హైడ్రా అనేది సిటీలో చాలామంది ఎడ్యుకేటర్స్. నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చాలా కాలనీస్ నీటమట్టమై ఆస్తి నష్టము, ధన నష్టము, ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నాయి. మరి వాటికి మనము అక్రమంగా నిర్మించుకున్నటువంటి కొన్ని భవనాలను నేను భావించి ఈ హైడ్రా పెట్టడం కూడా మన కోసమే అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం.